వేరే చోట రానటువంటిది ఈ కోచింగ్లో వచ్చేటువంటి ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. హలో, వెల్కమ్ టు ఆల్. పర్టికులర్లీ అన్స్టాపబుల్ సిరీస్ ఏదైతే ఉందో జేఈ నీట్ స్టూడెంట్స్ కోసం, ఆస్పిరెంట్స్ కోసం, దానికి స్వాగతం. జరిగినటువంటి 2-3 ఎపిసోడ్లో కూడా మనం చూసినటువంటి విషయాలు చాలా మంది అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ప్రాక్టికల్ గా ఉన్నాయి. జేఈ నీట్ జర్నీలో మాక్సిమం స్కోర్ సంపాదించడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి, లేదా ఆ మోటివేషన్ ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ ని తెలియచేసేటట్టుగా ఉన్నాయి అనటం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో ప్రత్యేకించి స్కిల్స్ గురించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది నీకు మార్కులే కాదు స్కిల్స్ కావాలి, ర్యాంక్ మాత్రమే కాదు స్కిల్స్ కావాలి, స్కిల్స్ సంపాదించాలి, ఈ 21st సెంచరీలో స్కిల్స్ చాలా చాలా అవసరము అని అంటూ ఉంటారు. కానీ మరి జేఈ నీట్ ఆస్పిరెంట్ చూసినప్పుడు వాళ్ళ ప్రయాణంలో స్కిల్స్ అంటే ఏంటి ఎవరు చెప్పరు. దీనిలో మాక్సిమం స్ట్రెంగ్త్ సంపాదించాలి అంటే మాక్సిమం దానిలో ఉన్నటువంటి ఆ పాజిటివిటీని మనం పిల్లలకి ఇవ్వాలి అంటే వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ స్కిల్స్ అంటే ఏమిటి, వేరే చోట రానటువంటివి ఈ కోచింగ్లో వచ్చేటువంటి ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ వీడియో మీకు తెలియజేస్తుంది. ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన ఏమిటంటే, చాలా మంది ఏం భావిస్తారు అంటే, మనకి మార్క్స్ వస్తే, ర్యాంక్స్ వస్తే స్కిల్స్ వచ్చినట్లుగా భావిస్తారు. అందుకే చాలా మంది గమనిస్తూ ఉంటే, ఈ రోజు మార్క్స్ వచ్చినా ర్యాంక్స్ వచ్చినా రేపొద్దుట అదే స్థాయిలో కొంతమంది సక్సెస్ కాకుండా ఉండిపోతారు. కొంతమంది తక్కువగా అనిపించిన మార్క్స్ విషయంలో, ర్యాంక్స్ విషయంలో చాలా ఉవ్వెత్తున జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో వీటిలో ఒక ప్రధానమైనటువంటి కారణం ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో ఆ నైపుణ్యత కూడా తోడవటం. మరి ఈ జేఈ నీటికి సంబంధించి ప్రత్యేకించి వీళ్ళకి మాత్రమే వచ్చేటువంటి వాటిల్లో స్కిల్స్ లో మొట్టమొదటిది ఏమిటి అంటే డీప్ ఫోకస్ స్కిల్. ఏంటి డీప్ ఫోకస్ స్కిల్ ఎలా వస్తుంది వీళ్ళకి అంటే, ఈ ప్రయాణంలో చదివిన వెంటనే అర్థం కాదు, అర్థమైన వెంటనే అప్లై చేయలేము. అది మ్యాథమెటిక్స్ లో కానివ్వండి, ఫిజిక్స్ లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈవెన్ బయాలజీలో కూడా దాన్ని అప్లై చేసి రిలేట్ చేయటం అనేటువంటివి, ఆ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా ఆలోచింపచేసేటువంటి విధంగా, లోతుగా అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు గంటలు తరబడి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, అంటే ఎవరైతే ఆ సీరియస్ గా ఉన్నారో వాళ్ళు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జనరల్ గా బయట చూస్తే మనకి ఎవ్వరికి కూడా మోర్ దెన్ 7 minutes ఫోకస్ ఉండేటువంటి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే దీని ఇంట్రెస్ట్ ని మనం పెంచడం మొదలు పెట్టామో, దాని వాల్యూను మనం తెలియచేయటం మొదలు పెట్టామో, సో వాళ్ళు చేసేటువంటి క్వశ్చన్, సాల్వ్ చేసేటువంటి క్వశ్చన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు నెంబర్ కాకుండా దాన్ని లోతుగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆ డీప్ ఫోకస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ వాళ్ళ యొక్క అస్త్రాల్లో ఒకటిగా జీవితాన్ని ఎదుర్కోవటానికి తయారవుతుంది. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది హార్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రిపరేషన్ లో చాలా హార్డ్ నట్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టుగానే కొన్ని క్వశ్చన్స్ జనరల్ గా అప్రోచ్ లేనటువంటి పిల్లలు చూసిన వెంటనే అర్థం కాకపోతే వెంటనే వదిలేస్తారు. ఎప్పుడైతే వదిలేశారో వాళ్ళు ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేరు. ఇప్పుడు ఇది హార్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేటువంటివి, ఒక ప్రాబ్లమ్ చూసిన వెంటనే చాలా కాంప్లెక్స్ విషయాలు అందులో ఉంటాయి. సో వివిధ రకమైనటువంటి అంశాలని గుర్తుకు తెచ్చుకొని రిట్రీవల్ చేసి అప్లై చేయటం, ఆ కాంప్లెక్స్ కండిషన్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ లో ఫ్రేమ్ చేసుకుని ఫైనల్ గా అనలైజ్ చేసి అప్లై చేసి సింథసిస్ చేయటానికి ఉపయోగపడేటువంటి మార్గంలో ఈ హార్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటువంటి సందర్భంలో వచ్చేటువంటి స్కిల్ ఇది. ఏఐ కూడా వీళ్ళని దాటలేని అద్భుతమైనటువంటి స్కిల్. మనం చూస్తే ఏఐకి సంబంధించి మనం కొంత ప్రోగ్రామ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు జనరేటివ్ ఏఐలో అంటే 5th స్టేజ్ లో చూస్తే, 5th స్టేజ్కి ఏఐ వచ్చే టైంకి అక్కడ ఉన్నటువంటి ఆలోచనలు అంతకు ముందు జరిగినటువంటి వాటిని దానికదే అర్థం చేసుకుని మనిషిలాగా ప్రవర్తించేటువంటి స్థాయికి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో కానీ దాని యొక్క ఫలితాన్ని అర్థం చేసుకుని అది ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని ఎలా అయితే పని చేయించాలో కావలసినటువంటి స్కిల్ ఇది హార్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. సో ఏఐ దాటలేనటువంటి స్కిల్ ఇది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జేఈ నీట్ ప్రిపరేషన్ సీరియస్ గా తీసుకున్నటువంటి
పిల్లలకి అదనంగా తోడయ్యేటువంటి మరొక స్కిల్. మూడవది రెజాలియన్స్, బౌన్స్ బ్యాక్ పవర్. ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఎంత టాప్ స్టూడెంట్ అయినా సరే ఒక 10 ప్రాబ్లం చేసేటప్పుడు హార్డ్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మరలా ప్రయత్నించడం, ఫెయిల్ అవటం, మరలా ప్రయత్నించడం. సో ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాకపోతే మరలా ప్రయాణాన్ని మొదలు పెట్టడం, అంటే దీన్నే బౌన్స్ బ్యాక్ పవర్ అంటారు. అనుకున్నది రాకపోయినా, సాధించలేకపోయినా సాధించగలనని మరలా ప్రయత్నించడం. ఈ ప్రిపరేషన్ సీరియస్ గా తీసుకునేటప్పుడు ప్రతి వారం ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సో కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి మూడో స్కిల్ రెజాలియన్స్ పవరు వీళ్ళకు తోడవుతుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ మజిల్. నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఫలితాన్ని ఆశించకుండా, అంటే ఫలితాన్ని మర్చిపోయి, చేసేటువంటి సందర్భంలో ఫలితాన్ని మర్చిపోయి మరలా చేయటమే. నా దగ్గర ఉన్నది ఏమిటి, అక్కడ ఫలితం రాలేదు అలాగని ఆగిపోను, మరలా చేయటమే, ఫలితాన్ని వచ్చేంత వరకు చేసేటువంటి ఆ మజిల్, దాన్ని కన్సిస్టెన్సీ మజిల్ అంటాం. సో లెర్నింగ్ స్పీడ్ అండ్ అడాప్టబిలిటీ. సో పర్టికులర్లీ బయాలజీకి వచ్చేటప్పటికి, సో ప్రిపరేషన్, సెకండ్ ప్రిపరేషన్, థర్డ్ ప్రిపరేషన్ అయ్యేటప్పటికి ఆ లెర్నింగ్ స్పీడ్, సో అంటే తక్కువ టైంలోనే ఎక్కువ విషయాన్ని గ్రాస్ప్ చేయటం అనేటువంటిది కెమిస్ట్రీ ద్వారా కానివ్వండి, బయాలజీ ద్వారా కానివ్వండి, సో ఇది వాళ్ళకి అర్థమవుతుంది. సో అదే విధంగా అడాప్టబిలిటీ. సో ఒక కొత్త మెథడ్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెథడ్ పనిచేయట్లేదు పూర్తిగా అనేటప్పుడు దాంట్లో ఎటువంటి మార్పులు చేయాలి, కొత్తగా అడాప్ట్ చేసుకోవటం. సో లెర్నింగ్ స్పీడ్ అండ్ అడాప్టబిలిటీ. ఫైనల్ గా డేటా హ్యాండిలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇదంతా రాసిన తర్వాత వారాల తరబడి ఇలాగా పదులు వందల ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ డేటాను వాళ్ళే అనలైజ్ చేసుకుని ఎక్కడ తప్పు జరుగుతుంది, సో ఎక్కడ కరెక్ట్ గా నడుస్తుంది, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది అని ఒక తెలియనటువంటి, తెలుసో తెలియకో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకెళ్ళటం, అంటే ఆ డేటా అనాలిసిస్, దాని ద్వారా డెసిషన్ మేకింగ్. సో దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ డేటా సైంటిస్ట్. సో ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి 6 స్కిల్స్, మొట్టమొదటిది డీప్ ఫోకస్ స్కిల్ కానివ్వండి, రెండవది ఆడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానివ్వండి, మూడవది రెజైలియన్స్ కానివ్వండి, నాలుగవది కన్సిస్టెన్సీ మజిల్ కానివ్వండి, ఐదవది లెర్నింగ్ స్పీడ్ అండ్ అడాప్టబిలిటీ, ఆరవది డేటా హ్యాండిలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇలా ఈ జర్నీలో దాన్ని సీరియస్ గా తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళకి తోడయ్యేటువంటివి. కానీ దురదృష్టం ఏమిటంటే గుర్రానికి గంతలు కట్టి పరిగెత్తించేటువంటి విధంగా ఈ పిల్లల్ని కేవలం ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే అనేటువంటి వాటితో కళ్ళకు గంతలు కట్టి దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ ప్రయాణాన్ని మనం లేకుండా తయారు చేస్తున్నాం చాలా ఇన్స్టిట్యూట్లు. సో మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసేటువంటి ప్రతి కష్టం తెలుసు, ఇక్కడ చేసేటువంటి అంత ఈజీ జర్నీ కాదు. సో దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి కోణాల్లో మనం చూడగలిగితే, రాబోయే రోజుల్లో ఏఐ కూడా దాటలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణం, జీవితం మీ వంతు అవుతుంది. అందుకే అటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణంలో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సుబు ఇన్నోవేటివ్ క్లాసెస్ ఆల్వేస్ విత్ యూ. సో మీకు ఏదైనా 1-to-1 స్ట్రాటజీ కాల్ కావాలన్నా, ఎగ్జామ్కి సంబంధించి, యాంగ్జైటీకి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ యొక్క ప్రయాణాన్ని మరింత బలంగా తయారు చేసుకోండి.